నమస్కారం. పిరమిడ్ మాస్టర్స్ అందరికీ ప్రణామాలు. ప్రతి 2 రోజులకు ఒకసారి మనం కొత్త విషయాలు తెలుసుకుంటున్నాము, అథవా పాత విషయాల్ని కొత్త కోణంలో చూస్తాం. ఈరోజు భగవద్గీతలోంచి ఒక శ్లోకాన్ని మనం కొత్త కోణంలో చూద్దాం. ఈ భగవద్గీతలో ఎంత చూసినా ఎన్ని కోణాలైనా కనబడతాయి. చేదుకున్న వాడికి చేదుకున్నంత భగవద్గీతలోంచి. భగవద్గీత ఈజ్ అన్ఎండింగ్ గోల్డ్ మైన్. ఎంతంటే అంత బంగారం తీసుకోవచ్చు అందులోంచి. సో టుడే ఒక శ్లోకాన్ని మనం తెలుసుకుందాం. అందులోకి అసలు డెప్త్గా వెళ్దాం. ఈరోజు మనకి కథాంశం యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః అనే శ్లోకం. ఇంకోసారి చెప్పుకుందాం. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. ఒక్కొక్క పదం గురించి తెలుసుకుందాం, తర్వాత కంబైన్డ్గా అంతా తెలుసుకుందాం. యుక్త అంటే ప్రాపర్, సరి అయిన అని అర్థం. ఆహార అంటే ఫుడ్, అందరికీ తెలిసిందే ఫుడ్ అంటే ఏంటో. నెక్స్ట్ వర్డ్ విహార. విహార అంటే మన ఎంజాయ్మెంట్. తర్వాత చేష్ట. చేష్ట అంటే మన పని, వర్క్, డ్యూటీ. మనకి డ్యూటీ ఉందా లేదా? ఎంజాయ్మెంట్ ఉందా లేదా? ఫుడ్ ఉందా లేదా? సో ఫుడ్ డిపార్ట్మెంటు, ఎంజాయ్మెంట్ డిపార్ట్మెంటు, వర్క్ డిపార్ట్మెంట్. తర్వాత స్వప్నం. స్వప్నం అంటే స్లీప్. స్లీప్ ఉందా లేదా? స్లీప్ కావాలా వద్దా? ఉండాలా వద్దా? కనుక స్లీప్, స్వప్నం అంటే స్లీప్. ఇక్కడ అవబోధస్ అంటే ఎన్లైటన్మెంట్. దట్ ఈస్ 5th డిపార్ట్మెంట్. ఫుడ్ డిపార్ట్మెంట్, ఎంజాయ్మెంట్ డిపార్ట్మెంట్, వర్క్ డిపార్ట్మెంట్, డ్యూటీ డిపార్ట్మెంట్, స్లీప్ డిపార్ట్మెంట్ అండ్ ఎన్లైటన్మెంట్ డిపార్ట్మెంట్. 5 గురించి ప్రస్తావించబడింది ఇక్కడ. ఇవన్నీ కూడా యుక్తంగా ఉండాలి, ప్రాపర్గా ఉండాలి. ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. ఫుడ్ మంచిదే, ఎక్కువ తింటే ఏమవుతుంది? అజీర్తి చేస్తుంది. ఎంజాయ్మెంట్ వెరీ గుడ్, కానీ ఎక్కువ చేస్తే ఏమవుతుంది? మిగతా ఏమేం చేయలేవు నువ్వు. వర్క్ మంచిది, చేయాలి, డ్యూటీ చేయాలి, కానీ ఎప్పుడు డ్యూటీ అయినా అప్పుడప్పుడు సినిమాలు కూడా చూడాలి, క్రికెట్ కూడా చూడాలి, ఐపీఎల్ మ్యాచ్ చూడాలి. నిన్న హారబుల్గా ఓడిపోయింది హైదరాబాద్. వేణు చాలా హారబుల్గా ఓడిపోయింది. నాకు ఏడుపు వచ్చేసింది మా హైదరాబాద్ ఓడిపోయిందంటే. కానీ ఎవరిని చూస్తామని ఎవరు చూడకుండా ఏడ్చాను. ఏడిస్తే నాకు సిగ్గుపోతుంది అందుకోసం. కానీ చాలా బాధ వేసిందా? ఏం చేయమంటావు? బాధ ఉంటుందా ఉండదా? మన హైదరాబాద్ ఓడిపోతే రామచంద్రా, ఇంత దుఃఖం ఎవరికి ఉండకూడదా? సో యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. ఎన్నిసార్లు యుక్తం వచ్చింది చూడండి ఇందులో, ఈ శ్లోకంలో. యుక్త ఆహార, యుక్త విహారస్య యుక్త చేష్టస్య యుక్త స్వప్నావబోధస్య. 4 సార్లు వచ్చింది యుక్త.
యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. కనుక మై డియర్ ఫ్రెండ్స్, దీన్ని ఏమంటారంటే యుక్త యోగము అంటారు. ఎలాగైతే కర్మయోగం ఉందో, భక్తి యోగం ఉందో, జ్ఞానయోగం ఉందో, ధ్యాన యోగం ఉందో, ఈ శ్లోకంలో యుక్త యోగం గురించి చెప్పాడు. అన్నీ సరిగ్గా ఉండాలి అన్నాడు. 5 డిపార్ట్మెంట్స్ బ్యాలెన్స్డ్గా ఉండాలని చెప్పాడు. ఒక డిపార్ట్మెంట్ ఎక్కువ చేస్తే మిగతా డిపార్ట్మెంట్ తగ్గుతాయి కదా. అన్ని డిపార్ట్మెంట్స్ బ్యాలెన్స్డ్గా ఉండాలి, అది యుక్తము. అన్నీ యుక్తంగా ఉండాలి. ఆహారం యుక్తంగా ఉండాలి, విహారం యుక్తంగా ఉండాలి, చేష్ట యుక్తంగా ఉండాలి, స్వప్నం యుక్తంగా ఉండాలి, అవబోధ సేవ కూడా యుక్తంగా ఉండాలి. ఈరోజు ఈ టాపిక్ గురించి మనం చెప్తున్నాం, యుక్త యోగము. ఈరోజు టాపిక్ హెడ్లైన్ ఏంటంటే యుక్త యోగము. దీనికి ఆధారం ఏమిటంటే భగవద్గీతలోని శ్లోకము, యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. దుఃఖః అంటే దుఃఖం హరింపబడుతుంది. దుఃఖము, అందరిలో దుఃఖంలో ఉన్నారు. బుద్ధుడు చూశాడనమాట, ఎక్కడ చూసినా దుఃఖం ఉంది. దట్ ఈస్ ద ఫస్ట్ నోబెల్ ట్రూత్. ఎక్కడ చూసినా దుఃఖం ఎందుకుంది అంటే అందరూ అయుక్తంలో ఉన్నారు, ఇంప్రాపర్లో ఉన్నారు. ఒకటి ఎక్కువ చేస్తారు, ఒకటి తక్కువ చేస్తారు. రామచంద్ర, అన్నీ సరైన మోతాదులో ఉండాలి, సరైన క్వాంటిటీలో ఉండాలి, సరైన క్వాలిటీలో ఉండాలి. యుక్తము, ప్రాపర్ థింగ్ ఈజ్ మేడప్ ఆఫ్ 2 things: క్వాంటిటీ, రైట్ క్వాంటిటీ అండ్ రైట్ క్వాలిటీ. క్వాలిటీ సరిగ్గా ఉండాలి, క్వాంటిటీ సరిగ్గా ఉండాలి. ఫుడ్లో క్వాంటిటీ సరిగ్గా ఉండాలి, క్వాలిటీ సరిగ్గా ఉండాలి. యుక్త ఆహార అంటే ఏంటి? నువ్వు ఎంత తింటావంటే నీకు ఎంత అవసరమో అంతే తినాలి. నీకు 20% ఆకలి అంటే 20% తినాలి, 30% తినకూడదు, 10% తినకూడదు. ఎక్కువ చేయకూడదు, తక్కువ చేయకూడదు. క్వాంటిటీ. తర్వాత రైట్ క్వాలిటీ. పెట్రోల్ ఇంజన్లో డీజిల్ వేయకూడదు, డీజిల్ ఇంజన్లో కిరోసిన్ వేయకూడదు. పని చేస్తుంది కిరోసిన్ చేసినా, కానీ వేయకూడదు. ఇక్కడ మాంసం వేసినా పని చేస్తుంది, కానీ ఇక్కడ మాంసం వేయకూడదు, ఇక్కడ శాకాహారం వేయాలి. దట్ ఈస్ ద క్వాలిటీ పార్ట్ ఆఫ్ ఇట్. ఎక్కువ మసాలాలు వేయకూడదు, ఎక్కువ సాత్వికంగా ఉండాలి. గార్లిక్ వేయకూడదు. రైట్ క్వాలిటీ ఉంది, రైట్ క్వాంటిటీ ఉంది. ఇన్ ఎవ్రీ డిపార్ట్మెంట్ దే ఆర్ 2 things: రైట్ క్వాంటిటీ, రైట్ క్వాలిటీ. ఈ రెండు కలిపి యుక్తం అవుతుంది. సంస్కృతంలో యుక్తం అంటాం కదా, ఈ రెండు కలిపి రైట్ క్వాంటిటీ ప్లస్ రైట్ క్వాలిటీ, ఇది కూడా యుక్త. అది ఫార్ములా. రైట్ క్వాంటిటీ ప్లస్ రైట్ క్వాలిటీ ఇది కూడా యుక్త. యుక్త ఆహార అన్నాడు. అంటే భోజనం ఎంత చేయాలో అంత చేయాలి, ఎప్పుడు చేయాలో అప్పుడే చేయాలి, ఏది తినాలో అదే తినాలి. కొందరు ఏం చేస్తుంటే 12 గంటలు ఎంత అని చెప్పి భోజనం చేస్తారు. 12 గంటలు భోజనం కాదు, ఆకలి వేస్తే భోజనం చేయాలి. టైం ప్రకారం భోజనం కాదు, ఆకలి ప్రకారం భోజనం. చిన్నపిల్లలు పెరుగుతున్న బాడీ ఉంటుంది, వాళ్ళు బాగా తినాలి. పెద్దవాళ్ళు పెరిగిపోయిన బాడీ ఉంటుంది, వాళ్ళు తక్కువ తినాలి. బాడీ పెరుగుతున్నప్పుడు ఎక్కువ ఆహారం అవసరము, బాడీ పెరగడం అయిపోయిన తర్వాత తక్కువ ఆహారం అవసరం. అని పెద్దగా అయిన తర్వాత బకాసుడిలో తింటే వాడు తొందరగా చేస్తాడు. వాడు చావడం అంటే ఏంటి? నీ శరీరం నిన్ను తన్నేస్తుంది బయటికి. ఒరే ఆత్మ వెధవా, నువ్వు ఈ శరీరానికి పనికిరావు నాయనా అని తన్నేస్తుంది ఆ శరీరం. You don't kick the bucket will kick you. So my dear friends, యుక్త 5 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ. యుక్త ఆహార, యుక్త విహార, యుక్త చేష్ట, యుక్త స్వప్న, యుక్త అవబోధస్య. 5 డిపార్ట్మెంట్స్ are there. This is another 5-finger concept. పిఎస్ సిస్టంలో ఎన్నో 5-finger కాన్సెప్ట్స్ ఉన్నాయి.
ఇది అందులో ఇంకోటి యాడ్ అయింది వాళ్ళ భగవద్గీతలోంచి. ఎవ్రీబడి సే along with me. యుక్తాహార, యుక్త విహార, యుక్త చేష్ట, యుక్త స్వప్న, యుక్త అవబోధ. 5 words for 5 fingers. Ahara, you know, right quantity, right quality, right timing. తర్వాత supposing you have some food, you are eating, you got 5 idlis, you started eating, ఇంకోటి వచ్చాడు, నువ్వే తింటావా వాడికి పెడతావా? వాడికి కూడా పెట్టాలి. వాడు ఇలా లేకపోతే నీ ఇడ్లీ వైపు ఇలా చూస్తుంటాడు వాడు. రా నాయనా కలిసి తిందాం అని నీ 5 ఇడ్లీలు 2.5 వాడికి, 2.5 నీకు. ఇంతలో ఇంకొకటి వచ్చాడు, అప్పుడేం చేస్తావు? ఉన్నది అందరితో పంచుకుంటాము. దట్ ఈస్ ద రైట్ వే ఆఫ్ ఈటింగ్ ఫుడ్. అంతేకాదు వాళ్ళందరూ ఒక్కడే తింటూ ఉంటే బాగుంటుందా? వాడి పాపం ఆకలిగా ఉంటాడు, వాడి ఆకలిని పెట్టుకుని నువ్వు 5 ఇడ్లీ పెట్టుకుని 5 ఇడ్లీ తింటావేంటి రామచంద్ర? కనుక నువ్వు తింటున్నావు, ఒక్కడే ఉన్నప్పుడు తిన్నావు 5 ఇడ్లు, కానీ ఇంకోటి వచ్చినప్పుడు వెంటనే పంచుకోవాలి. దట్ ఈస్ ద రైట్ వే ఆఫ్ ఈటింగ్. am I right or am I wrong? సో మై డియర్ ఫ్రెండ్స్, సో ఈ రైట్కి ఎన్ని కోణాలు ఉన్నాయి చూడండి. భోజనం చేస్తున్నప్పుడు ఒక్క మెతుకని వదిలిపెట్టేస్తామా? ఒక్క మెతుకు కూడా వదిలిపెట్టకూడదు. ఎంత కావాలో అంతే వడ్డించుకోవాలి, ఉన్నదంతా సాఫ్ చేయాలి. నువ్వు భోజనం చేయకపోతే నీ ప్లేట్ ఎలా ఉందో భోజనం చేసినప్పుడు నీ ప్లేట్ అలానే ఉండాలి, అంత క్లీన్గా ఉండాలి. నువ్వు భోజనం చేసినప్పుడు నీ ప్లేట్ ఎలా ఉండాలంటే కొత్తగా ప్లేట్ వచ్చినట్టు ఉండాలి, అంతా బాగా నాకేసి తీరాలి దాన్ని. ఇదంతా కూడా ప్రాపర్ వే ఆఫ్ ఈటింగ్, ప్రాపర్ వే ఆఫ్ ఫుడ్. యుక్త ఆహార, ఆహారం ప్రిపేర్ చేయడంలో కూడా ఎంత ఆహారం ప్రిపేర్ చేయాలో, ఎంత ఉడకాలో, ఎంత ఫ్రై కావాలో అంత ఉడకాలి. ఎక్కువ ఉడికితే లాభం అవుతుందా? తక్కువ ఉడికితే లాభం ఉంటుందా? సరిగ్గా ఫ్రై చేయాలి, సరిగ్గా ఉడికించాలి, సరిగ్గా పోపు వేయాలి, సరిగ్గా దానికి వేయాలి. ఎక్కువ మసాలా వేస్తే బాగుంటుందా? సో ఇదంతా ఆహార డిపార్ట్మెంట్, పెద్ద డిపార్ట్మెంట్ ఇది. అన్నిటికీ ఒకటే వర్డ్, యుక్త ఆహార. ఒక్క యుక్త ఆహారం గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు, ఎన్ని రోజులైనా చెప్పుకోవచ్చు. రైట్ టైమింగ్, రైట్ స్పేస్, how much you eat, what you eat, why you eat. ప్లేట్లో పెట్టుకుని నడుస్తూ తింటామేంటి? కూర్చొని తినాలి. ఎవడైనా నడుస్తూ తింటాడా? కూర్చోవాలి, శుభ్రంగా కూర్చోవాలి, మఠం వేసుకుని కూర్చోవాలి. నడుస్తూ నడుస్తూ పరిగెత్తుతూ తింటామేంటి? తినొచ్చు, పరిగెత్తుతూ తినొచ్చు, నడుస్తూ తినొచ్చు, కానీ తినాలి ఏంటి? అది దట్ ఇస్ రాంగ్ వే ఆఫ్ ఈటింగ్. సో దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఇన్ రైట్ ఈటింగ్. రైట్ ఫుడ్, రైట్ ఈటింగ్, right cooking, right eating, that's the right food. There are so many departments. You must give time to eating. It's a very important activity. You must earmark time for eating. ఇవన్నీ కలిపి యుక్త ఆహారం కింద వస్తాయి. పెద్ద డిపార్ట్మెంట్ ఇది, ఎవ్రీడే డిపార్ట్మెంట్ ఇది. ప్రతిరోజు తినాలి, సంవత్సరానికి ఒకసారి తింటామా మనం? ప్రతిరోజు తినాలి, ప్రతిరోజు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఫర్ 5 things.
What are the 5 things? Ahara, Vihara, Chesta, Swapna, Avabodha. 5 things. I want everybody to repeat again. Ahara, Vihara, Chesta, Swapna, Avabodha. Again? Again? Very good. Ahara is a huge department. Yes? చిన్నప్పుడు మా అమ్మగారు మడి కట్టుకుని వంట వండేవారు. అంటే స్నానం చేసే తడి బట్టలతోనే చేసేయాలి. తడి బట్టలతో చేసినప్పుడు నీ ఆర క్లీన్గా ఉంటుంది. ఇది లోపసంగ్రహం దగ్గర నేర్చుకున్నాను నేను. When you are taking a bath, your aura will be contracted. So, ఆ తడి బట్టలతో నువ్వు వండాలి. అది మడి యొక్క ఆచారం. It's a very great thing. Well, there is water on the body, you must cook. నీటి పోసుకుంటాము, బట్టలతో తుడుచుకోకూడదు. అలానే ఉండాలి. అది న్యాచురల్గా ఎండాలి. అది ఎండే లోపల నువ్వు వండాలి. ఆ తడి బట్టలు ఎండే లోపల నువ్వు వండాలి. తడి బట్టలతో నువ్వు వండితే ప్యూర్ ఆరాతో నువ్వు వండుతావు. అది మడి యొక్క గొప్పతనము. చిన్నప్పుడు మా మదర్ మడి చేసి, ఇప్పుడు ఎవరు మడి చేయటం లేదు. మడి లేదు, ఆచారం లేదు. ఇప్పుడు మడిపోయింది కానీ ధ్యానం వచ్చింది. అది చాలు నాకు. ధ్యానం చేస్తే సరిపోతుంది. అదే మడి అంటే. ఆ రోజుల్లో ధ్యానం తెలియదు కనుక మడి ఉండింది. వాటర్తో శుద్ధము. ధ్యానం వస్తే ఇంకా అది లేదు. ఇంకా అందుకే హయ్యర్ వచ్చినప్పుడు లోయర్ ఉండదు ఇంకా మనకి. ధ్యానం చేసే వంట వండండి. ధ్యానం చేసి భోంచేయండి. తర్వాత నమిలేటప్పుడు బాగా నమలాలి. నోట్లో మనం ఎంత డైజెస్ట్ చేయగలం అంత చేసి ఆ తర్వాత లోపలికి పంపిస్తారు. తర్వాత అది డైజెస్ట్ చేస్తుంది. మన నోట్లో డైజెస్ట్ చేయకుండా పంపించామనుకోండి, అదేం డైజెషన్ పాపం. అది ఇక్కడ నీ హోంవర్క్ చేయాలి. అప్పుడు బాడీ ఇక్కడ తన హోంవర్క్ చేయడం చేస్తుంది. ఇక్కడ హోంవర్క్ చేయడం అంటే ఏంటి? నువ్వు బాగా నమలాలి దాన్ని. సో ఈ ఫుడ్ డిపార్ట్మెంట్లో ఎన్ని విషయాలు ఉన్నాయో లెక్కే లేదు బాబా. ఒకసారి అలవాటు అయిపోతే జీవితాంతం అలవాటు అయిపోతుంది. యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఇట్. బట్ ఫస్ట్ ఏం చేయాలో తెలుసుకోవాలి. యుక్తాహార, యుక్త విహార. ఇప్పుడు మనం సెకండ్ దానికి వస్తున్నాం. యుక్త విహార. విహారం అంటే ఎంజాయ్మెంట్. పని చేసిన తర్వాత మనం సెలవులకు వెళ్తాం కదా, సమ్మర్ హాలిడేస్. సమ్మర్ హాలిడేస్లో ఏం చేస్తాం మనం? విహారం చేస్తాం. చేయాలా వద్దా? సమ్మర్ హాలిడేస్ కావాలా వద్దా? వారానికి 5 రోజులు 6 రోజుల్లో పని చేస్తాం. మళ్ళీ సండే మనకి ఎంజాయ్మెంట్ కావాలా వద్దా? కాస్త పేక ఆడుకోవాలా వద్దా? కాస్త చెస్ ఆడుకోవాలా వద్దా? క్రికెట్ ఆడుకోవాలా వద్దా? వద్దా? క్రికెట్ వద్దా? ఐపీఎల్ మ్యాచెస్ చూడాలా వద్దా? ఐఎమ్ ఏ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ క్రికెట్ బాబా. ఐ వాంట్ మై విహారం, ఎంజాయ్మెంట్. వాట్ ఎవర్ గివ్స్ యూ ఎంజాయ్మెంట్. ఒకరికి హాకీ అంటే ఇష్టం, ఒకటి క్రికెట్ అంటే ఇష్టం, లేదా ఒకటి సంగీతం వింటమంటే ఇష్టం. ముఖేష్ సాంగ్ సినిమా, ముఖేష్ ఎంత బాగా పాడతాడు. మన్నాడే, లతా మంగేష్కర్, ఎంఎస్ సుబ్బలక్ష్మి వింటారా? బాగుంటుందా? కనుక ఇదంతా ఏ డిపార్ట్మెంట్? ఫుడ్ డిపార్ట్మెంట్. ఇది విహార డిపార్ట్మెంట్, ఎంజాయ్మెంట్ డిపార్ట్మెంట్. ఇది బాడీ డిపార్ట్మెంట్, ఇది మైండ్ డిపార్ట్మెంట్. 5 డిపార్ట్మెంట్స్ there: బాడీ, మైండ్, ఇంటలెక్ట్, సోల్ అండ్ ఎవ్రీథింగ్. సర్వాత్మ. 5 డిపార్ట్మెంట్స్ ఆర్ there. Body is ahara, mind is vihara, intellect is chesta, atma is sleep, and sarvatma is awakening, enlightenment. 5 departments, 5 fingers, 5 departments. Vihara. Now we are in the second point. Vihara అంటే ఎంజాయ్మెంట్. కొంతమందికి మాట్లాడకపోతే ఎంజాయ్మెంట్. వాడు మాట్లాడంటేనే విసుగు. వాడికి ఎందుకు మాట్లాడాలి? వాడు గమ్మని కూర్చుంటాడు.
ఏమయ్యా మాట్లాడుతున్నట్టు ఐఎమ్ ఎంజాయింగ్ మై సెల్ఫ్ అంటాడు. ఓకే బాబా, ఎంజాయ్ యువర్ సెల్ఫ్. ఇంకోటి మాట్లాడుతూనే ఉంటాడు, ఎందుకంటే మాట్లాడుతుంటే ఐఎమ్ ఎంజాయింగ్ మై సెల్ఫ్ అంటాడు. ఓకే, ఎంజాయ్ యువర్ సెల్ఫ్. డిఫరెంట్ వేస్ ఆఫ్ ఎంజాయింగ్ యువర్ ఓన్ సెల్ఫ్. ఇంకోటి ఏం చేస్తాడు, గార్డెనింగ్ చేస్తుంటాడు, మొక్కలు నీళ్లు పెడుతుంటాడు. వాడు ఎప్పుడు ఎంతసేపు మొక్కలతోనే ఉంటాడు వాడు. ఏమిటి అంటే ఐ ఎంజాయ్ బీయింగ్ విత్ ద నేచర్, ఐ ఎంజాయ్ గార్డెనింగ్ అంటాడు. మదర్ టెరెసా ఏం చేస్తుంది, కలకట్టా పోయి అందరికీ, బిచ్చగాళ్ళందరికీ సహాయం చేస్తుంటుంది. అదేంటి అలా చేస్తుంటే ఐ ఎంజాయ్ అంటుంది ఆవిడే. మదర్ టెరెసా ఏమంటుంది, ఐ ఎంజాయ్ డూయింగ్ దట్ వర్క్. సో వాట్ ఎవర్ యూ ఎంజాయ్ యూ డూ దట్. కానీ కొంతమంది ఏం చేస్తుంటే దుర్మార్గులు ఐ ఎంజాయ్ కిలింగ్ అంటారు. దట్ ఈజ్ నాట్ పాసిబుల్. వాళ్ళు వేట చేస్తారు, దే గో ఫర్ హంటింగ్. చిన్నప్పుడు చాలామంది హంటర్స్ ఉండేవారు, ఇప్పుడు ఎవరు లేడులే హంటర్స్. ఏమై రైట్? చిన్నప్పుడు ఏమైనా హంటింగ్ వెళ్ళేవారు, తుపాకులు తీసుకుని హంటింగ్ వెళ్ళేవారు. ఏంటంటే ఐ లైక్ దట్, ఎంజాయ్ దట్. దట్ ఈజ్ ఫర్బిడెన్. యూ కెనాట్ హంట్, thou shalt not kill. That is not allowed. Even though you enjoy that, you should not allow it, because others are losing enjoyment because of you. An animal is losing its life because of your enjoyment. That is not allowed. You enjoy without hurting others. Supposing I am enjoying my silence, I am not hurting anybody. And if I am talking, I am not hurting anybody. If they want to listen, they will listen. Otherwise, they will go away. So, my dear friends, Vihara is enjoyment department. Some people want sex. Sex is good. Enjoyment, Viharam. Sex is not a shameful act. There is nothing to be ashamed of that. You like enjoyment, you do that. For some people, they don't want that, it's up to them. So, my dear friends, Vihara department is very, very important. It is the mind department. Ahara is the body department, Vihara is the mind department. నాకేంటి ఇంపార్టెంట్ అంటే ఎంజాయ్మెంట్, అందరిని తిడితే నాకు ఎంజాయ్మెంట్. నాకు ఎవరిని తిడదామా అని చూస్తుంటాను నేను. వాడు తిట్టించుకుని రెడీగా ఉంటే నా దగ్గరకు వస్తాడు. వాడిని తిట్టి వాడు దొబ్బుతాను. వాడు తప్పు చేసినా తప్పు చేయడం నాకు తిట్టాలని అంతే. ఎంతమందిని తిట్టానో లెక్కే లేదు. అందరినీ తిట్టాను కదా. క్రమశిక్షణ అయ్యా నాయన, తిట్టాను లేవయ్యా, నువ్వు మరి స్మూత్గా మాట్లాడుతున్నావు నువ్వు. I can't make anybody on the right direction, but I want to do that's all. I enjoy pitting and sometimes quoting, sometimes punching. So, again please everybody say loudly, Ahara, Vihara, Chesta, Swapna, Avabodha. Can you repeat? One camera can be there on everybody also. And then చూపించండి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ. Today is a different session, interactive session. Okay, as the camera is on all of you, please repeat again. Repeat.
Repeat. రిపీట్ చేయాలా వద్దా? చేస్తే ఏమవుతుంది? మైండ్లో బాగా కూర్చుంటుంది. రిపీట్. రిపీట్. యాడ్ యుక్త ఫర్ ఎవ్రీ వర్డ్. రిపీట్. యుక్త. యుక్తంగా ఉండాలా అయుక్తంగా ఉండాలా? వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ యుక్త? రైట్ క్వాంటిటీ, రైట్ క్వాలిటీ. చెప్పండి. రైట్ రైట్ టైమింగ్, రైట్ ప్లేస్, రైట్ సిచ్యువేషన్, రైట్ క్వాంటిటీ. మరి ఇందులో ఇంకో 5 ఫింగర్స్ వచ్చాయిలే. రైట్ క్వాంటిటీ, రైట్ క్వాలిటీ, రైట్ టైం, రైట్ స్పేస్, రైట్ సిచ్యువేషన్. అవునా కదా? మళ్ళీ ఇంకో 5 ఫింగర్స్ వచ్చేసింది. యుక్త ఈజ్ 5. రైట్ క్వాంటిటీ, రైట్ క్వాలిటీ, రైట్ టైం, రైట్ ప్లేస్, రైట్ సిచ్యువేషన్. రైట్ రైట్ రైట్. So there is so much to understand about food, ahara. There is so much to understand about vihara. Somebody is raping somebody against the wishes of the woman. Is it correct? No. You must woo that woman if you want. And the woman also likes to enjoy, then you can enjoy, not otherwise. So there is a right way of enjoyment. I have enjoyment, but the others don't have enjoyment. That is wrong. Both parties should have enjoyment. That is right vihara. Shall we go to the third department? What is the third department? Chesta, work, karma. Chesta is work, karma. Somebody is doing farming. That farming, somebody is doing business. What is that business? What is that farming? It's a work. Or somebody is a housewife. So much work is there in the house. Yes. Is that enjoyment? That's only work. It's only work. Is that food? No. That is chesta, work. Somebody is driving. The pilot is there in the flight. What is he doing there? He is doing work. What is the Prime Minister doing? Narendra Modi ji, what is he doing? Huh? What is he doing? Work. Should he do work or not? Work is important for everybody. From housewife to driver to farmer to businessman to some job holder, computer working. Okay. Now our master is working in the camera. Should he work or not? Yes. If he doesn't work, our thing is not going everywhere. Cameraman ki namaskaram. ఈ కెమెరామెన్ ఇక్కడ వర్క్ చేస్తున్నాడు, పని చేస్తున్నాడు. దిస్ ఇస్ కాల్డ్ చేస్తా. చేస్తా ఉండాలా వద్దా? రైట్ వర్క్, యుక్త చేస్తా, రైట్ క్వాంటిటీ, రైట్ క్వాలిటీ. ఎప్పుడు ఇక్కడే ఉంటాడేంటి ఈ అబ్బాయి? ఎప్పుడు వర్కేనా? ఆల్వేస్ వర్కా? నో. Prime Minister also requires some enjoyment, yes. Prime Minister also requires some sleep. Prime Minister also requires some meditation. We are very happy we are having a Prime Minister who is doing meditation. Yes? Earlier no other Prime Minister did meditation. But now our Prime Minister is doing meditation. He is full in all the 5 departments. Right?
He is right food, he is a vegetarian, right enjoyment, I don't know about that. Poor man, he is working very hard. I don't know, he is seeing IPL matches. Okay? But right work, so much. Sleep, 2-3 hours for him it is enough. And right meditation. We have to give right enjoyment for him. Right holiday. And we request the Prime Minister to come to the Pyramid Valley. And enjoy here. Yes? Pyramid Valley is the right place for enjoyment? Yes. Huh? Yes. Again repeat. Everybody has to do their own work. Even coronavirus has to do its own work. Is it doing its work properly? Huh? Corona virus. Is it doing its work properly? Should it do its work properly, or yes or no? Yes. Give a big clap to Corona. కరోనా తన పని తాను చేస్తోంది. మహాభారత యుద్ధంలో అర్జునుడు కృష్ణ మధ్యలోకి నడిని అందరూ చూడాలి అన్నాడు. కృష్ణుడు లోపలికి తీసుకెళ్ళాడు. మధ్యలోకి తీసుకెళ్ళాడు. ఇటు కౌరవులు ఇటు పాండవులు అందరిని చూశాడు. ఇక అర్జునుడు ఏడవడం మొదలుపెట్టాడు. నేను వీళ్ళని చంపాలని చెప్పేసి అప్పటికప్పుడు వచ్చింది ఏడుపు. నేను వీళ్ళని చంపను నాయనా అన్నాడు. అప్పుడు కృష్ణుడు బండ బుద్ధులు తిట్టాడా లేదా? తిట్టాలా వద్దా? తిట్టాలి. వద్దా? తిట్టాలి. కృష్ణుడు అర్జునుడు బండ బుద్ధులు తిట్టే అదే భగవద్గీత అయిపోయింది మనకి. క్షుద్రం ఉదయ దౌర్బల్యం అన్నాడు. నా ఏతత్వ ఉపపద్యతే. తిట్టడం మొదలుపెట్టాడు. ఏం చేస్తున్నావు కదా? గాంధీ కింద పడేసావేంటి? నీకన్నా బుద్ధి ఉందా అసలుకి? చంపు. ఆ గురువు, ఆ తాతగారు, ఆ అన్నదమ్ములు అందరిని చంపేసాయి. నేను వాళ్ళని ఆల్రెడీ చంపేశాను. నువ్వు చంపు ఇంకంతే. నేను చంపిన వాళ్ళే నువ్వు చంపు. కనుక తన డ్యూటీ తను చేశాడా లేదా కృష్ణుడు? చేయలేదా? రాయబారంకి వెళ్ళినప్పుడు రాయబారం వెళ్ళాడా లేదా? యుద్ధంలో రథసారథిగా ఉన్నాడా లేదా? భగవద్గీత చెప్పాడా లేదా? ఆయన తన డ్యూటీ తను సరిగ్గా చేశాడా లేదా? మరి మనం కూడా చేయాలి. ఆయన ఎంత చేశాడో తన డ్యూటీ, మనం కూడా అంత డ్యూటీ మనం చేయాలి. ఆయన ఏది చేయగలడో అది చేశాడు. మనం ఏది చేయగలమో అది మనం చేయాలి. చేష్ట యుక్తంగా ఉండాలి. ఆయన కృష్ణుడు ఏం చెప్పాడు? నేను యుద్ధం చేయను ఆయన, నేను ఊరికే డ్రైవర్గా ఉంటాను, ఆ డ్యూటీ నాకు చాలు అన్నాడు. అర్థమైందా? ఆయన కూడా యుద్ధం చేయగలడు, కానీ చేశాడా? కనుక నువ్వు ఏ పని చేయాలో ఏ పని చేయకూడదో నువ్వు తెలుసుకుని చేయాలి. ఎంత చేయాలో ఎంత చేయకూడదో తెలుసుకుని చేయాలి. ఎప్పుడు చేయాలో ఎప్పుడు చేయకూడదో తెలుసుకుని చేయాలి. ఏ పరిస్థితిలో చేయాలో ఏ పరిస్థితిలో చేయకూడదో తెలుసుకుని ఆ పని చేయాలి. యుక్త చేష్ట, రైట్ వే ఆఫ్ డూయింగ్ యువర్ వర్క్. Right quantity of work, right quality of work, right timing of your work, right space of your work, and right situation of your work. ఐదు వస్తాయి రైట్. ఆహారంలో రైట్ 5 రైట్లు, విహారంలో 5 రైట్లు, వర్క్లో 5 రైట్లు, స్లీప్లో కూడా 5 రైట్లు. మీటింగ్ చేస్తున్నది పడుకుంటాడు కొంతమంది. పార్లమెంట్లో చూస్తాం కొంతమంది పడుకుంటారు. ఐఎమ్ స్లీపింగ్ నౌ. పెద్ద సీన్ ఇక్కడ.
వాడు గుడ్లు పెడుతుంటే పక్క వాడికి నిద్ర రాదు వాడికి. అవునా? అందరికీ అనుభవం అయి ఉంటుంది గుడ్లు పెట్టేవాళ్ళని చూసి. మెడిటేషన్ రావాలంటే అందరూ వస్తారు, 5 నిమిషాలు కానీ మెడిటేషన్ లేదు, నిద్ర వచ్చింది అక్కడ వాడికి. రామచంద్ర 1:30 అదే గురు ఏదో నిద్ర వెధవా, ఇంటికి పోయి నిద్రపో, ఇక్కడ నిద్రపోతావా? దిస్ ఇస్ నాట్ ద ప్లేస్ టు స్లీప్. పిరమిడ్ సార్, ఐ వాంట్ గో టు పిరమిడ్ ఫర్ మెడిటేషన్ అంటారు. అక్కడ చూస్తే అందరూ పడుకుని ఉంటారు, ఎందుకంటే బాగా మంచి నిద్ర వస్తుంది అక్కడ. నిజమే, పిరమిడ్ మంచి నిద్ర వస్తుంది, కానీ నిద్ర పడి కానీ గుర్రు మటుకు పెట్టద్దు ఆయన. ఎందుకంటే అక్కడ ఎవడో ఒకటి మెడిటేషన్ కోసం వస్తాడు వాడు. యూ హ్యావ్ నో రైట్ టు డిస్టర్బ్ అదర్స్. నీకు గుర్రు పెట్టి అలవాటు ఉంటే నువ్వు ఇక్కడ ఇంట్లో పడుకో, నువ్వు నీ పెళ్ళంతా కూడా పడుకోకు, నువ్వు షీ కెనాట్ స్లీప్. సో 5 డిపార్ట్మెంట్స్ ఆర్ దేర్. వాట్ ఇస్ ద ఫస్ట్ డిపార్ట్మెంట్? ఆహార, విహార, చేష్ట, స్వప్న. ఇప్పుడు మన స్వప్నంలోకి వచ్చాం మనం. సో నో గుర్రు. నేను పెట్టడం అదే వస్తుంది సార్ అంటాడు వాడు. నిజమైన నువ్వు చేయడం ఎదుగు అదే వస్తుంది, కానీ నువ్వు ఇంట్లో ఒకటిగా పడుకోను ఆయన, మా దగ్గర పడుకోవద్దు ఆయన. మా దగ్గర పడుకోవాలంటే కొన్ని రూల్స్ ఉంటాయి ఆయన, నువ్వు గుర్రు పెట్టడానికి వీలు లేదు. కొంతమంది పడుకున్నప్పుడు చూస్తాను, ఇదా పడుకుంటారు అంతే. ఓకే, లేదు వాడు దొల్లుతాడు, వాడు కుదురుగా పడుకోవడం నేర్చుకోవాలి. అయ్యా రామచంద్ర, ఎంతసేపు పడుకోవాలి, ఎక్కడ పడుకోవాలి? వి వాంట్ డీప్ స్లీప్. డీప్ స్లీప్ ఎప్పుడు వస్తుంది? నువ్వు పొద్దునంతా నువ్వు సరైన యుక్త కర్మ చేస్తే రాత్రి యుక్త స్వప్నం వస్తుంది. పొద్దునంతా వాడిని దొంగతనం చేసి వీడిని కొట్టి ఆ పాపాలు చేసి ఆ మాంసం తింటే నిద్ర వస్తుందా నీకు? యుక్త చేష్ట లేకుండా యుక్త స్వప్నం రాదు. అందుకే చేష్టతో స్వప్నం వచ్చింది ఆ శ్లోకంలో. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నం. చేష్ట తర్వాత నీ చేష్ట నువ్వు అందరికీ అడల్టరేషన్ చేసే వ్యాపారం చేసావనుకో, నీకు నిద్ర బాగా వస్తుందా? నువ్వు మంచి శుద్ధ కర్మ చేస్తేనే నీకు శుద్ధ నిద్ర వస్తుంది. నీకు ఆ శుద్ధ నిద్ర కావాలా వద్దా? నీకు రాత్రి నిద్ర సరిగ్గా పట్టలేదనుకో, పొద్దున శక్తివంతంగా ఉంటావా లేదా? రాత్రి నిద్ర ఎంత బాగపోతే అంత చక్కగా ఎనర్జీ వస్తుంది. నిద్ర అంటే ఏమిటి? వాట్ ఈజ్ డీప్ స్లీప్? When the Amshatma leaves the physical body and is with the Purnatma, that is sleep. Pratiroju Ratri, the Amshatma goes and meets the Purnatma and again comes back. ఆ పూర్ణాత్మతో కలిసి ఉంటుంది కనుక ఆ ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీ వచ్చినప్పుడు పొద్దున ఫ్రెష్గా ఉంటావు. నువ్వు పూర్ణాత్మతో కలవకుండా డ్రీమ్స్లో ఉంటే, ఆస్ట్రల్ ట్రావెల్స్లో ఉంటే, ఆస్ట్రల్ ట్రావెల్ చేసి వస్తావు కానీ యూ వోంట్ మిక్స్ విత్ యువర్ పూర్ణాత్మ. డీప్ స్లీప్ లేదు. డీప్ స్లీప్ ఉండాలి మనకి. ఆ డీప్ స్లీప్ రావాలంటే నువ్వు మంచి ఫుల్ వర్క్ చేయాలి పొద్దునంతా. నువ్వు పొద్దునంతా తాగి తందన రాత్రి నిద్ర వస్తుంది ఏంటి? నువ్వు కష్టపడి చెమటోటి కష్టపడితే, పక్క వాళ్ళకి హెల్ప్ చేస్తే, నువ్వు మదర్ టెరెసాలా ఉంటే, మహాత్మా గాంధీజీలా పనిచేస్తే నీకు రాత్రి హాయిగా నిద్ర వస్తుంది. ఎందుకు రాదు? అది యుక్త స్వప్న. లేకపోతే నిద్రపోతారు కానీ అది అయుక్తంగా ఉంటుంది, ఇంప్రాపర్గా ఉంటుంది. రాత్రిపూట నిద్ర అవసరమా లేదా? అందరికీ. ఎవరికి అవసరం లేదు? అందరికీ అవసరమే, కానీ సరిగ్గా ఉండాలా లేదా? మరి ఎలాగైతే ఫుడ్ అందరికీ అవసరమే, కానీ సరిగ్గా ఉండాలి ఫుడ్. ఎంజాయ్మెంట్ అందరికీ అవసరమే, ఎంజాయ్మెంట్ సరిగ్గా ఉండాలి.
డ్యూటీ వర్క్ అందరికీ కావాలి కానీ సరిగ్గా ఉండాలి. అలాగే నిద్ర కూడాను అందరికీ కావాలి కానీ సరిగ్గా ఉండాలి. అది యుక్త స్వప్నం అని చెప్పాడు. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. ఇక ఫైనల్ పాయింట్కి వద్దాం. ఫైనల్ పాయింట్ ఏంటండి? అవబోధ. అవబోధ అంటే ఎన్లైటన్మెంట్, యుక్త అవబోధ. నాకు ధ్యానం గురించి తెలిసిన తర్వాత నేను ధ్యానం చేసుకుంటూ ఉండిపోవచ్చు. ఉంటే కరెక్ట్ అన్నా అది? నేను ధ్యానం చేసుకోవాలా, ధ్యానం చెప్పాలా? నేను ఏం చేస్తే తప్ప? నా స్థాయిలో నేను ధ్యానం చేసుకోవడం నాకు తప్పు అవుతుంది. అది ఇంకొకరి స్థాయిలో వాళ్ళు ధ్యానం చేసుకోవడం రైట్ అవుతుంది. కానీ నా స్థాయిలో నేను ధ్యానం చేసుకోవడం నాకు తప్పు అవుతుంది. రాంగ్ ఎన్లైటన్మెంట్ అవుతుంది. ఎన్లైటన్మెంట్ ధ్యానం చేయడం ఎన్లైటన్మెంటే, కానీ రాంగ్ ఎన్లైటన్మెంట్ అవుతుంది, అయుక్తం అవుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన దగ్గర ఒక గొప్ప మాస్టర్ ఉండేవాడు, చంద్రశేఖర్ శర్మ. ఎంతమంది తెలుసు చంద్రశేఖర్ శర్మ? 1 2 3 4 గ్రేట్ మాస్టర్. హైదరాబాద్లో ఒకసారి తన ఇంట్లో ఉన్నాడు చంద్రశేఖర్ శర్మ. ఒక్కడే ఉన్నాడు ఇంట్లో. స్టవ్ మీద నీళ్లు పెట్టాడు. ఆ నీళ్లు తీసి కింద దింపాలి. చేతి స్లిప్ అయ్యింది. ఆ వేడి నీళ్ళంతా కూడా ఒంటి మీద పడింది. బాయిలింగ్ వాటర్ ఒంటి మీద పడితే ఎలా ఉంటుంది? మొత్తం అన్ని బొబ్బలు వచ్చేసినాయి. ఓకే, మొత్తం అంతా బొబ్బలు వచ్చేసినాయి. తను ఒక్కడే ఉన్నాడు. ఇంతలో ఏమైంది? ఎవడో తలుపులో టక్ టక్ అన్నాడు. అప్పుడు చంద్రశేఖర్ శర్మ ఏం చేశాడు? ఒక దుప్పటి కప్పుకొని, తన బాధ్యత ఎవరికి కనపడకుండా దుప్పటి కప్పుకొని వెళ్ళి తలుపు తీశాడు. ఇద్దరు వచ్చారు. స్వామి మాకు ధ్యానం చెప్పండి అని చెప్పేసి. రండి స్వామి అన్నాడు. ఈయన పరిస్థితి ఎలా ఉంది? బాబు మీరు వాళ్ళు రావద్దు, నా పరిస్థితి బాగాలేదు, నేను చెప్పలేను అని చెప్పాడు ఆయన? లేదు. రండి స్వామీజీ అన్నాడు. గంట సేపు ధ్యానం చెప్పాడు వాళ్ళకి చంద్రశేఖర్ శర్మ. ఆ గంట సేపు ధ్యానం చెప్పిన తర్వాత వాడు సంతోషపడి, థ్యాంక్ యూ వెరీ మచ్ స్వామి, మేము వెళ్ళొస్తామంటే వెళ్ళండి ఆయన అన్నాడు. వాడు వెళ్ళిపోయాం కానీ అడ్డం పడ్డాడు మంచం మీద. అన్ని బొబ్బలు ఉన్నాయి. యూ కెన్ ఇమాజిన్ హిస్ సిచ్యువేషన్. అంటే అతను చేసిన పని రైటా రాంగా? అతను ఎంత లెవెల్లో ఉన్నాడంటే తన దేహం గురించి పట్టించుకోలేదు. ఆ రోజంతా ఒక్కడే ఉన్నాడు. మర్నాడంతా కూడా పెయిన్గానే ఉంది. 2 రోజుల తర్వాత మహోత్తర బాబాజీ వచ్చాడు రాత్రిపూట. వచ్చి ఆయన మొత్తం శరీరం అంతా క్లీన్ చేశాడు. మొత్తం అంతా పోయింది. దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్. సో చంద్రశేఖర్ హిస్ గాట్ రైట్ ఎన్లైటన్మెంట్. ఎప్పుడు నీ సంగతి చూసుకోవాలో, ఎప్పుడు నీ సంగతి చూసుకోకూడదో, దట్ ఈస్ రైట్ ఎన్లైటన్మెంట్. నేను ధ్యానం చేయాలో చెప్పాలా అందరికీ? నేను ధ్యానం చెప్పడమే నాకు రైట్ ఎన్లైట్మెంట్. ధ్యానం చేయడం నాకు రైట్ ఎన్లైట్మెంట్ కాదు. అండ్ ఐఎమ్ ఎన్ ఎన్లైటెడ్ పర్సన్, సో ఐ డోంట్ డూ మెడిటేషన్. ఐ ఓన్లీ టీచ్ మెడిటేషన్. దట్ ఈస్ రైట్ ఫర్ మీ. దట్ మే నాట్ బి రైట్ ఫర్ యూ. యూ మస్ట్ డూ మెడిటేషన్ ఇన్ యువర్ స్టేట్. ఇన్ మై స్టేట్ ఐ హ్యావ్ టు టీచ్. దట్ ఈస్ రైట్ అవబోధ. కొంతమంది ఎన్లైట్మెంట్ ఎలా ఉంటుందంటే, ఒక తల్లి ఉంటుంది, చిన్న పిల్లాడు ఉంటాడు, 2 ఏళ్ల పిల్లాడు. ఆవిడ తీసుకుని ధ్యానమాచక్రంకి వస్తుంది. అక్కడ ధ్యానం చేస్తుంటారు, అంతే సంగీత వయసు ఉంటారు. ఈ అబ్బాయి అని ఏడుస్తాడు. ఇక్కడ 2 ఏళ్ల వాడు చుప్, గడ్డంగాడు వచ్చాడు. తాత ధ్యానం చేస్తున్నాడు. ఆ తల్లి చెప్తాను 2 ఏళ్ల పిల్లాడికి. వాడు అంటుంటాడు, వాడు లాగుతుంటాడు. వాడు ఈవిడ చుప్ 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 అంటాడు.
ఆ తల్లి రైట్ ఎన్లైటన్మెంట్ అయినా రాంగ్. షీ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ ద చైల్డ్. ఆ పిల్లాడు ఇలా గీకుతుంటాడు, ఇలా లాగుతుంటాడు అంతా. 2 year old బాయ్, వాడికి ఆ ధ్యానం ఎందుకు? వాడికి ధ్యానం చెప్తుంది, గమ్ము కూర్చో, గడ్డం తాత లేదు, గుడ్డు లేదు, వాడు తంతాడు. వాడు నీ తాత పాసుకూల అంటాడు ఆ పిల్లాడు తల్లితో. నీ తాత పాసుకూల, నీ ధ్యానం పాసుకూల. వాడికి తిక్కలేగుతుంటుంది, వాడు ఇంకొంచెం చేస్తుంటాడు. ఈవిడ అని కళ్ళు మూసుకుని మళ్ళీ కాసేపు వాడు ఇలా చూసుకుని మళ్ళీ కళ్ళు మూసుకుంటాడు. రామచంద్ర, she has to take the child away from the group. You can't disturb others. And you can't do meditation with the child. The duty of the mother to take care of the child, not to do meditation. Am I right? The duty of the mother is to take care of the child, not to do meditation. If she wants to do meditation, that is wrong enlightenment. Wrong avabodha, ayukta avabodha, not yukta avabodha. Yes? ఇద్దరు మాట్లాడుతుంటే మూడోవాడు మధ్యలో మాట్లాడడం యుక్తమేనా? అది ఇది రైట్ ఎన్లైటన్మెంట్? మూడోవాడు గమ్మున కూర్చోవాలి. ఇద్దరు మాట్లాడడం అయిపోయిన తర్వాత కొంచెం టైం ఆపేపి, సార్ కెన్ ఐ స్పీక్ అనాల. ఇద్దరు మాట్లాడుతుంటే మనం టీవీ చూస్తుంటాం, ఒకడు మాట్లాడుతూ ఇంకో మాట్లాడుతూనే ఉంటాడు. గోల ఉంటుంది. ఆ పార్లమెంట్లో అంతే, ఆ టీవీలో అంతే. డిబేట్ అంటాడు, ఎవడు బిందు, వీడు చెప్పింది వీడు చెప్తూనే ఉంటాడు వీడు. రామచంద్ర, అబ్సల్యూట్ రాంగ్ ఎన్లైటన్మెంట్. దే డోంట్ నో వాట్ టు టాక్, how to talk, when to open their mouth. అవునా? యూ సీ ఆన్ టీవీ ఎవ్రీబడి ఈస్ టాకింగ్. 5 ప్యానలిస్ట్ ఉంటారు, అందరూ మాట్లాడుతున్నారు. ఇక మనం ఎందుకు అక్కడ, మనం వెళ్ళిపోతాం అక్కడి నుంచి. ఎవ్రీబడి ఈస్ సైమల్టేనియస్లీ టాకింగ్. ఈజ్ ఇట్ రైట్ ఎన్లైటన్మెంట్? నో. సో ఎన్లైటన్మెంట్ ఇస్ ఆల్సో వెరీ రైట్ ఉంటుంది, రాంగ్ ఉంటుంది. హీ హ్యాస్ టు టాక్, బట్ వెన్ టు టాక్, హౌ మచ్ టు టాక్, వై టు టాక్. Right quantity, right quality. Avabodhasya means enlightenment, not only meditation, talking also. In talking you must be enlightened. Yes? Can you talk wrongly? ఇద్దరు మాట్లాడతాం, మూడోవాడు మాట్లాడచ్చా? 2 నిమిషాలు మాట్లాడండి అంటే టైం మైక్ ఇస్తాం. వాడు 2 గంటల సేపు మైక్ వదలడు. వాడికి ఇష్టం లేదు మైక్ వదలడానికి, వాడే మాట్లాడాలి. అంతా ఈ పాలిటీషియన్స్ అంతా అంతే. మనం ఎవరో ఎమ్మెల్యేని పిలుస్తాం, వాడి గంట సేపు వాడే తింటాడు వాడు. ఈ థింగ్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇన్ రైట్ అవబోధ టాకింగ్ వస్తుంది, థింకింగ్ వస్తుంది. ఎంతసేపు ఆలోచించాలి ఒక ప్రాబ్లం గురించి? ఎంత ఆలోచించాలో అంతే ఆలోచించాలి. ఎక్కువ ఆలోచిస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది ఏంటి? అవుతుందా? కాదు. తక్కువ ఆలోచిస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? సో రైట్ థింకింగ్, స్పీకింగ్, మెడిటేషన్ ఇవన్నీ కూడా ఎన్లైట్మెంట్ డిపార్ట్మెంట్లో వస్తుంది, అవబోధ. Am I right? So how many departments are there? Ahara, Vihara, Chesta, Swapna, Avabodhasya. Right amount of talking, right way of talking, right timing of talking, right space in talking, okay, right situation. Thinking కూడాను, రైట్ అమౌంట్ ఆఫ్ థింకింగ్, రైట్ క్వాలిటీ ఆఫ్ థింకింగ్. నెగిటివ్ థింకింగ్ చేయకూడదు, రైట్ క్వాలిటీ పాజిటివ్ థింకింగ్ ఉండాలి, మిరాక్యులస్ థింకింగ్ ఉండాలి. ఎంత ఉండాలో థింకింగ్ అంతే ఉండాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎన్లైటన్మెంట్ ఇస్ వెరీ బిగ్ డిపార్ట్మెంట్. అవబోధ, అందులో మెడిటేషన్ వస్తుంది, టాకింగ్ వస్తుంది, థింకింగ్ వస్తుంది, ఫుడ్ కో డిపార్ట్మెంటు, ఎంజాయ్మెంట్ కో డిపార్ట్మెంటు, వర్క్ డ్యూటీ కో డిపార్ట్మెంటు, ధర్మ చేస్తే ధర్మయుక్తంగా ఉండాలి.
దొంగతనం చేసి డబ్బులు సంపాదించేమేమిటి? ఎవరైనా మర్డర్ చేసి నువ్వు ఆస్తులు సంపాదించేమేమిటి? యుక్తంగా ఉండాలి నీ యొక్క ధర్మం. స్లీప్, హాయిగా పడుకోవాలంటే నువ్వు ఎంతో పని చేయాలి కదా. ఉండదు. వీ వాంట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీ వాంట్ నైస్ రైట్ స్లీప్. వాట్ యూ వాంట్? A king or a pauper, even anybody who wants what he wants at the end of the day, right sleep. At the end of every day we want right sleep, isn't it? Unless we know what is right sleep, how can we have that right sleep? And the whole life should be full of enlightenment, avabodha. In whatever you do, you must be enlightened. So this is what about the great shloka, yuktahara viharasya yukta chestasya karmasu yukta swapnava bodhasya yogo bhavati dukkha. Body, ahara; mind, vihara; intellect, chesta; atma, jivatma, sleep; sarvatma, enlightenment. Dhyana, jnana; dhyana, jnana. For jivatma, sleep; for intellect, chesta; for mind, vihara; for sharira, ahara; for sharira, ahara; for mana, vihara; for buddhi, chesta; for atma, sushupti, sleep; and for sarvatma, enlightenment. So my dear friends, let us do some meditation. Hands into hands, fingers into fingers. Close your eyes and be with your breath. Now let us do some meditation. కాసేపు హాయిగా ధ్యానం చేద్దాం. ఎవరు కళ్ళు తెరవద్దు. శ్వాస మీద ధ్యాస. Cross your feet. Close your eyes. Become one with your breath. Shvasanusandhanam. When you observe your breath, the mind becomes empty. Don't open your eyes. Be with your normal, natural breath. I'll play the flute. Be with your breath. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. ఇది యుక్త యోగం అనబడుతుంది. ప్రతిదీ యుక్తంగా ఉండవలే. 5 డిపార్ట్మెంట్స్: ఆహార, విహార, చేష్ట, స్వప్న, అవబోధ.
యోగో భవతి దుఃఖః, ఈ యోగం వల్ల దుఃఖం హరించిపోతుంది. యోగో భవతి దుఃఖః, ఈ యుక్త యోగం వల్ల ఫాలోయింగ్ ద మిడిల్ పాత్ ఇన్ ఎవ్రీథింగ్, neither more nor less. Be with your breath. Final 5 minutes. Be with your breath. Be with your normal, natural, easy, soft, simple, tender, peaceful, tranquil breath, my dear friends. Let us follow Sri Krishna in Bhagavad Gita and become masters of Yukta Yoga. Yuktahara viharasya, yukta chestasya swapnasu, karmasu, yukta swapnava bodhasya, yoga bodhasya. This is Yukta Yoga. Straight from the Bhagavad Gita. The middle path. Taking care of every department properly, righteously, right amount, right quantity, right quality, right timing, right space, right situation. Final 3 minutes. Be with your breath. ఆఖరి 3 నిమిషాలు. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం.
Final 1 minute. Be with your breath. Only 1 minute. Follow the Yukta Marga. Understand the Yukta Yoga. That is what Pyramid Spiritual Society movement is about. It's about Yukta Yoga. In Pyramid Spiritual Society movement, this shloka is very, very important. We are all candidates for Yukta Yoga, candidates for Yukta Ahara, candidates for Yukta Vihara, candidates for Yukta Chesta, candidates for Yukta Swapna, and candidates for Yukta Avabodha. This shloka summarizes Pyramid Spiritual Society movement. This is called a Yukta Yoga, right yoga. Right quantity of food, right quality of food, right timing of food, right place of food, and right situation in food. Similarly, right vihara, right chesta, right swapna, and right avabodha. This is what is PSSM, Pyramid Spiritual Society movement. Final 20 seconds. Final 10 seconds. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. Kindly place your hands on your eyes for 5 seconds. 5, 4, 3, 2, 1, 0. Slowly remove your hands and you may open your eyes. Thank you very much, my dear friend. Jorage chappale. Itina. ఓకే కెమెరా పనిచేస్తూనే ఉండండి, అన్నీ చూపిస్తూ ఉండండి. ఇవాళ స్పెషల్ ఏమంటావు? బాగుందా? థ్యాంక్ యూ స్వామీజీ, రొంబ రొంబ నంది.